ఎన్నికల సంఘం నిబంధనలు ఆయా రాజకీయ పార్టీలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రాజర్షా అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పాలనాధికారి ఎస్పీ గోసాలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవిలతో కలిసి పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోర్టు దృష్ట్యా రాజకీయ పార్టీలు ఏదైనా సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా సువిధ పోర్టల్లో రాజకీయ నాయకులు అనుమతులు తీసుకోవాలని అన్నారు. ర్యాలీల సమయంలో భారీ శబ్దంతో కూడిన డీజే సౌండ్లు నిషేధమని వెల్లడించారు. ఎవరూ కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని, స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ స్థలంలో రద్దీ ప్రాంతాల్లోన రాజకీయ ప్రచార పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రైవేటు ప్రాంతాలలో రాజకీయ పోస్టర్లు ఏర్పాటు చేస్తే వారి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 8712659973కి కాల్ చేయవచ్చని ఎస్పీ తెలిపారు. ఫేజ్ 4 కి వచ్చేసి మన గ్యాజెట్ నోటిఫికేషన్ 18 కంప్లీట్ ఉంటుంది. 24 గంటలు అంటే ఈ రోజు 3 గంటల వరకే మన అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ ప్రిమైసెస్ అవి అన్ఆథరైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అంటే పార్క్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, తర్వాత బస్ స్టేషన్ కావచ్చు, రైల్వే జంక్షన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ పబ్లిక్ ప్రాపర్టీ. సో అక్కడ కూడా ఇది తీయడం జరుగుతుంది. తర్వాత 72 hours అంటే ప్రైవేట్ ప్రాపర్టీ. సో ప్రైవేట్ ప్రాపర్టీస్ లో కూడా